నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లాస్టిక్ టెక్నాలజీపై పట్టు పెంచుకుంటారా? వివిధ డిప్లొమా కోర్సులు ప్లాస్టిక్ సంబంధించింది. మన డైలీ లైఫ్‌లో మనం ఉపయోగిస్తున్న దాదాపు అన్ని వస్తువుల్లోనూ ఎంతో కొంత ప్లాస్టిక్ తప్పనిసరి. తేలిక, మన్నిక, సౌకర్యవంతం, తక్కువ ధరలో రూపొందడం మొదలైనవి ప్లాస్టిక్ ఆదరణకు కారణాలు. కేంద్రం ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్ ప్లాస్టిక్ వస్తువులు తయారీ విభాగంలో ముఖ్య సంస్థ. ఇది హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తుంది. వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. కోరుకున్న రూపంలోకి సులువుగా మారిపోవడం ప్లాస్టిక్ ప్రత్యేకత. ఎన్నో విధాల ప్రయోజనకరంగా ఉండడంతో పరిశ్రమలు పెద్ద మొత్తంలో దీన్ని వినియోగిస్తున్నాయి, అలాగే ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందుకోసం ప్లాస్టిక్ టెక్నాలజీపై పట్టున్న వారిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ప్లాస్టిక్ అనుబంధ విభాగాల్లో మేటి మానవ వనరులను పరిశ్రమలకు అందించే లక్ష్యంతో కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చెన్నైలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్ని ఏర్పాటైంది. గతంలో దీన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీగా పిలిచేవారు. ఈ సంస్థకు అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. పరీక్షల్లో ప్రతిభతో వీటిలో ప్రవేశం కల్పిస్తారు. వీటిని పూర్తి చేసుకున్న వారికి క్యాంపస్ ప్లేస్మెంట్లో మేటి సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. ఓఎన్జీసీ, వోల్టాస్, మిల్టన్, సెలో, ఎల్ఎన్టీ, మారుతి సుజుకి, రిలయన్స్, ఐఎఫ్బి, బీపీఎల్, హెచ్సిఎల్, ఏషియన్ పెయింట్స్, బటర్ఫ్లై, టాటా తదితర సంస్థలు వీరిని ఎంపిక చేసుకుంటున్నాయి. ఆటోమోటివ్, ప్యాకేజింగ్, కన్జ్యూమర్ గూడ్స్, మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆర్&డి తదితర విభాగాలకు చెందిన సంస్థలకు ప్లాస్టిక్పై పట్టున్న వారి సేవలు కీలకం. అందువల్ల ఈ కోర్సులు చదివిన వారికి ఉపాధికి డోకా లేదు. కొన్నేళ్ల అనుభవంతో మెరుగైన వేతనాలు కూడా అందుకోవచ్చు. సొంతంగాను పరిశ్రమను నెలకొల్పవచ్చు. డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులను దేశవ్యాప్తంగా 30 సిపెట్ కేంద్రాల్లో అందిస్తున్నారు. ఇవి హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్, అమృత్సర్, ఔరంగాబాద్, బడ్డి, బాలాసోర్, భోపాల్, భువనేశ్వర్, చంద్రపూర్, చెన్నై, దెహ్రాదూన్, గోవాటి, హాజీపూర్, హల్దియా, ఇంపాల్, జయపూర్, కోచి, లక్నో, మదురై, ముర్దల్, మైసూర్, రాయ్పూర్, రాంచీ, కోర్బా, అగర్తల, గ్వాలియర్, వారణాసి, బగల్పుర, అయోధ్యలో ఉన్నాయి. మరి ఏ కోర్సులకు ఏం అర్హతలు ఉన్నాయంటే డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ డిపిఎంటీలో వ్యవధి 3 ఏళ్ళు, 6 సెమిస్టర్లు ఉంటాయి. క్వాలిఫికేషన్ 10th పాస్, సమాన స్థాయి అర్హత. పరీక్షలు రాసి పరీక్షల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ 25, సైన్స్ 20, ఇంగ్లీష్ 5 క్వశ్చన్స్ ఇస్తారు. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ డిపిటి, ఇది కూడా 3 సంవత్సరాలు, 6 సెమిస్టర్లు ఉంటాయి. అర్హత 10th పాస్ అయి ఉండాలి, లేకపోతే సమాన స్థాయి ఉత్తీర్ణత ఉండాలి. పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో జనరల్ నాలెడ్జ్ 25, సైన్స్ 20, ఇంగ్లీష్ 5 క్వశ్చన్స్ ఇస్తారు. పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ క్యామ్, పీడి, పిఎండి, దీనికి వ్యవధి 18 నెలలు, 3 సెమిస్టర్లు ఉంటాయి. అర్హత మెకానికల్, ప్లాస్టిక్ టెక్నాలజీ, టూల్ ప్రొడక్షన్, ఆటోమొబైల్, మెకట్రానిక్స్, టూల్ డై మేకింగ్, సిపెట్ నుంచి డిపిఎంటీ, డిపిటి, వీటిలో ఎందులోనైనా 3 ఏళ్ల డిప్లొమా ఉత్తీర్ణత పాస్ అయి ఉంటే సరిపోతుంది. చివరి ఏడాది కోర్సులు చదువుతున్న వారు కూడా అర్హులు. పరీక్షలో దాదాపు జనరల్ నాలెడ్జ్ 20, సైన్స్ 10, ఇంగ్లీష్ 10, సంబంధిత డిప్లొమా నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్, పీజీడి, పీపీటీ 2 ఏళ్ళు, 2 సంవత్సరాలు ఉంటుంది, 4 సెమిస్టర్లు. అర్హత ఏదైనా సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి ఏడాది కోర్సులు చదువుతున్న వారు కూడా అర్హులు. పరీక్షలో జనరల్ నాలెడ్జ్ 20, సైన్స్ 10, ఇంగ్లీష్ 10, బీఎస్సీ స్థాయి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. పై కోర్సులన్నీ హైదరాబాద్ క్యాంపస్లో అందిస్తున్నారు. పీడి, పిఎండి తప్ప మిగిలినవి విజయవాడ క్యాంపస్లో ఉన్నాయి. అన్ని కోర్సులకు ఏ వయసు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ప్రవేశ పరీక్ష ఎట్లుంటుంది అంటే అన్ని కోర్సులకు
ప్రవేశ పరీక్షను ఆన్లైన్లో విడిగా నిర్వహిస్తారు. దీని వ్యవధి 60 నిమిషాలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి, అంటే ఎంసీక్యూలు ఉంటాయి. మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి చాలా సంతోషం. మాదిరి ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు లేకపోతే మోడల్ పేపర్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో స్పోర్ట్స్, హిస్టరీ, పాలిటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎంటర్టైన్మెంట్, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వస్తాయి. 3 ఏళ్ల డిప్లొమా కోర్సుల్లో సైన్స్, ఇంగ్లీష్ ప్రశ్నలు 10వ తరగతి సిలబస్ స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల పాఠ్యపుస్తకాలు అంటే టెక్స్ట్ బుక్స్ బాగా చదువుకున్న వారు ఎక్కువ మార్కులు పొందొచ్చు. సిపెట్ వెబ్సైట్లో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ పరిశీలించి ప్రశ్నాంశాలపై అవగాహన పెంచుకోవచ్చు. ఇకపోతే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 31, పరీక్ష ఫీజు ₹100, ఎగ్జామ్ డేటు జూన్ 9, వెబ్సైట్ www.cpet.gov.in. ఇదన్నమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లాస్టిక్ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.